అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ తన కృపతో మనకు లైలతుల్ కదర్ అనే మహత్తరమైన రాత్రినిచ్చాడు. ఎందుకంటే కియామత్ రోజున మునుపటి ఉమ్మత్తుల కంటే మనం వెనకబడిపోకూడదు అని. నిజానికి ఆ రాత్రి భూమిపై ఉన్న రాళ్లకన్నా ఎక్కువగా ఫరిష్తాలు భూమిపై దిగుతారు. ఆ ఫరిష్తాల నాయకుడు హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం భూమిపైకి వచ్చి అల్లాహ్ జికర్ చేస్తూ నిలబడి ఉన్న కూర్చుని ఉన్న ప్రతి వ్యక్తితో కరచాలనం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, మనకు ఇష్టముంటుందా హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం మా ఇంటికి వచ్చి మనం పనికిరాని మాటల్లో లేదా ఫోన్ స్క్రీన్లో మునిగిపోయి ఉండడం చూడాలని? కానీ మన సమాజంలో ఒక పెద్ద అపోహ వ్యాపించింది. అది ఏమిటంటే కేవలం 27వ రాత్రినే లైలతుల్ కదర్ అని భావిస్తున్నాం. హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేకసార్లు బలంగా చెప్పారు, లైలతుల్ కదర్ను రమజాన్ చివరి దశలోని తాక్ రాత్రుల్లో వెతకండి అని. అంటే 21వ, 23వ, 25వ, 27వ మరియు 29వ రాత్రులు. లైలతుల్ కదర్ 29వ రాత్రి జరిగితే మనం కేవలం 27వ రాత్రి మాత్రమే జాగారం చేసి మిగతా రాత్రులు నిద్రపోతే అప్పుడు 83 సంవత్సరాల ఇబాదత్ అవకాశం శాశ్వతంగా కోల్పోతాం. మన ఆఖిరత్ కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోగలమా? మన సమాజంలో మరో పెద్ద సమస్య ఏమిటంటే నా సోదరీమణులు తమ ప్రత్యేక దినాల్లో ఉన్నప్పుడు నమాజ్ చదవలేము కాబట్టి ఆ రాత్రి ఫజీలత్ మనకు దక్కదు అని నిరాశపడుతున్నారు. లైలతుల్ కదర్ కేవలం నమాజ్ను కాదు, అల్లాహ్ మీ మనస్సు మరియు మీ నియత్ని తెలుసుకుంటాడు. మీరు వుజూ చేసి మీ ముసల్లా మీద కూర్చుని ఎక్కువగా ఇస్తిగ్ఫార్, దరూద్ షరీఫ్ చదవండి మరియు దువాలు చేయండి. నమ్మండి, అల్లాహ్ మీకు కూడా నమాజ్ చదివే వారికి లభించే అదే అజరిస్తాడు. లైలతుల్ కదర్ తక్దీర్ నిర్ణయించబడే రాత్రి. తరువాతి సంవత్సరం ఎవరు బ్రతుకుతారు, ఎవరికి ఎంత రిస్క్ లభిస్తుంది, ఎవరికి ఏ వ్యాధి వస్తుంది, ఎవరికి షిఫా లభిస్తుంది, ఇవన్నీ ఆ రోజు ఫరిష్తాల రిజిస్టర్లో వ్రాయబడతాయి. ఇది మన జాతకం మార్పించుకునే సమయం. కానీ గుర్తుంచుకోండి, అల్లాహ్ ప్రతి ఒక్కరినీ క్షమిస్తాడు, కానీ తన హృదయంలో ఇంకొకరిపై కక్ష లేదా ద్వేషం ఉంచుకున్న వ్యక్తిని తప్ప. ఈ రోజు మీ హృదయం నుండి ప్రతి రంజిస్ను తొలగించండి. ఎవరు మీకు అన్యాయం చేసినా అల్లాహ్ సంతృప్తి కోసం వారిని క్షమించండి. అప్పుడు జగత్ప్రభువు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. నా వినమ్ర విజ్ఞప్తి ఏమిటంటే ఈ సందేశాన్ని నిశ్శబ్దంగా మీ వద్దే ఉంచకండి. బహుశా మీ ఒక షేర్ వల్ల ఏదైనా నిరాశలో ఉన్న సోదరి సమస్య తొలగిపోవచ్చు, ఎవరైనా అపోహల నుంచి మేల్కొనవచ్చు. ఆ సవాబ్ మీకు సదకా జారియా రూపం కియావత్ వరకు లభిస్తూనే ఉంటుంది. అల్లాహ్ మనందరికీ లైలతుల్ కదర్ రాత్రి యొక్క నిజమైన విలువను తెలుసుకునే తౌఫీక్ ప్రసాదించుగాక.